వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా హైదరాబాద్ మణికొండలో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ నిర్వహించింది. బంజారా హిల్స్ లోని ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ అండ్ నర్సింగ్ హోమ్ సౌజన్యంతో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా మెడికల్ టెస్టులు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ మెడికల్ క్యాంపునకు విశేష స్పందన వచ్చింది. ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మెడికల్ క్యాంపును విజయవంతం చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. కిడ్నీ డే సందర్భంగా ఐఎంఏ బంజారా హిల్స్ డాక్టర్ ప్రభు లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్కి ముఖ్య అతిథులుగా ప్రముఖ నటులు సుమన్ గారు వచ్చారు. సో ఉచితంగా పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజల కోసము ఇటువంటి ఖరీదైనటువంటి ట్రీట్మెంట్స్ని ఉచితంగా అందించడం వారికి ఏ విధంగా అనిపిస్తుంది అనేది కూడా తెలుసుకుందాము. హలో సార్, నమస్తే సార్. ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏ విధంగా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్న సర్వీసెస్ని కూడా మీరు చూశారు, మీరు ఇందాక లివర్ ఫైబ్రో స్కాన్ కూడా చేయించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? అందరికీ నమస్కారం అండి. సో నేను జనరల్గా మన దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు, రాష్ట్రాన్ని కాపాడుతున్న వాళ్ళు, మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం. అంటే దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు అంటే మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, దేశాన్ని కాపాడుతున్న వాళ్ళంటే మన పోలీస్ డిపార్ట్మెంట్, ప్లస్ హెల్త్ అంటే డాక్టర్లు అండి. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హాస్పిటల్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డాక్టర్స్ అండ్ నర్సెస్. బట్ అందరికీ ముఖ్యంగా డాక్టర్స్ అండ్ నర్సెస్కి నేను చేతులెత్తి నమస్కారం ఎందుకు పెడతానంటే, మనం కరోనా టైంలో వాళ్ళ సర్వీసెస్ మనం మర్చిపోలేం. అంటే డాక్టర్లు, నర్సులు చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు అంటే ఎంత వాళ్ళకి ఆ సూట్ ఇచ్చి ఆ మాస్క్ వేసినా కూడా పాపం చాలామంది ఎఫెక్ట్ అయ్యారు. సో దీస్ ఆర్ ఆల్ ఏంటంటే లైఫ్కి రిస్క్ ఉన్న ప్రొఫెషన్స్ అండి. ప్రొఫెషన్స్లో చాలా ఉన్నాయి, లైఫ్కి రిస్క్ ఉన్నాయి, కొన్ని లైఫ్కి రిస్క్ లేని కొన్ని ఉన్నాయి. సో ఎవరైతే లైఫ్ను కూడా అసలు లెక్క చేయకుండా మన కోసం, ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేశారో వాళ్ళందరికీ చేతులెత్తి దండం పెడుతున్నానండి. ప్రభు గారు నాకు మంచి మిత్రుడు, ఎప్పటి నుంచో నాకు చాలా ఆయన ఫ్రెండ్ అనమాట. సో మొన్న ఆయన ఫోన్ చేసి ఇట్లా సుమన్ గారు ఊర్లో ఉన్నారని అడిగారు. ఎందుకని అడిగారు, ఇట్లా ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ చేస్తున్నానండి అన్నారు. సో ఇమీడియట్లీ నిన్న నేను వచ్చి నేను ఆయనతో అంటే ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉంటే ఎన్ని గంటలకంటే 11 అని చెప్పారు. సో సార్ కూడా, జాన్ గారు కూడా వస్తున్నారని చెప్పారు. సో ఐ సెడ్ ఓకే, వస్తానండి. ఇప్పుడు ఇలా మంత్లీ వన్స్ ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడానికి ఒక మనసు రావాలండి. సో ప్రభు గారు ఒక మంచి మనసుతో అంటే ఈరోజు కిడ్నీస్ ఇంటర్నేషనల్ డే ఈరోజు. సో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ ఉన్నాయి. సో ఈరోజు డేట్ సెలెక్ట్ చేసి ఎస్పెషలీ ఫర్ ఉమెన్, మహిళలు చాలా ఇది గమనించాలంటే మీరందరూ చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. నెగ్లెక్ట్ చేసిన తర్వాత మీరు తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు ఆ మందు చెప్పారు, ఈ ఇంజెక్షన్ చెప్పారు, ఈ సిరప్ చెప్పారని చెప్పి మీరు తిరుగుతున్నారు. మీరు అప్పుడప్పుడు ఏంటంటే టెస్టులు చేస్తుంటే అన్నిటికీ దూరం ఉండొచ్చు. సో మనతో పాటు మరొక ముఖ్య అతిథి తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు ఉన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంప్కి సంబంధించి ఆయన ఏమనుకుంటున్నారో అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, ఈరోజు ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం అనేక మంది పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు ఇవాళ రేపు జనరల్ చెకప్లే చాలా ఖరీదైపోతున్నాయి. అటువంటి ఎక్స్పెన్సివ్ చెకప్లను కూడా ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ముందుగా డాక్టర్ ప్రభు మల్టీ స్పెషాలిటీ క్లినిక్కి, అదేవిధంగా డాక్టర్ ప్రభు గారికి అండ్ స్టాఫ్కి నా అభినందనలు తెలియపరుస్తున్నాను. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ఏదైతే ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగిందో అది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మనం చూస్తున్నాము మెడికల్ కేర్ అనేది ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందని మనము చూస్తున్నాము, ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాము. అలాంటి సందర్భంలో ఇలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చి పేద ప్రజలకు ఫ్రీ మెడికల్ క్యాంప్ జరపడము చాలా అభినందనం. మా అభినందనాలు మీకు అందరికీ మేము తెలియపరుస్తున్నాము. అదేవిధంగా ఇందులో పాలిటిక్స్ లేకుండా పేదలందరికీ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్రీగా చెకప్ చేసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దిస్ ఎవ్రీ మంత్ జరుపుతున్నారు ప్రభు గారు. So this is an example that can be replicated by the other doctors in the state of Telangana. ఎందుకంటే ఎవరైనా పేదవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్తర్ గారు ఉన్నారు ఇక్కడ, వారు ఒక టెస్టింగ్ చేయించుకోనికి 20,000 కోసము జీన్ టెస్టింగ్ చేయించుకోనికి ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి ప్రయత్నిస్తుంది. నోబడీ ఈస్ దేర్ టు హెల్ప్ హర్. సో ప్రభు గారు మేమందరం కలిసి వారికి ఆ ఫైనాన్షియల్ హెల్ప్ సపోర్ట్ చేసి ఫ్రీగా ఆఫ్టర్ 2 years she was able to do that screening which costed about 20,000 rupees. So ఇలాంటి చాలామంది ఎస్తర్ లాంటి మహిళలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు అండగా ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఒక చొరవ తీసుకొని ప్రభు గారి లెక్క
వారు కూడా మెడికల్ క్యాంప్స్ ఈ పేదల కోసము జరిపితే చాలా బాగుంటుందని మేము తెలియపరుస్తున్నాము. ఎవ్రీ మంత్ సార్ ఫైబ్రో స్కాన్ స్కోర్ ఇవి టెస్ట్ ప్లస్ షుగర్ టెస్ట్ నార్మల్ అన్ని టెస్ట్లు చేయిస్తారనమాట. ఎవ్రీ మంత్ అది 10,000 అట్లా కాస్ట్ అవుతుంది. అన్నీ ఫ్రీగా ఎవ్రీ మంత్ ప్రభు సార్ వాళ్ళు పర్సనల్గా తీసుకొని అందరికీ చేయించి ఫ్రీ కన్సల్టేషన్ కూడా ఇప్పిస్తున్నారు. అందరూ దీన్ని యూజ్ చేసుకోవాలని కోరుకున్నారు. అందరూ అప్ టు డేట్ మన హెల్త్ అన్ని ఇష్యూస్ చెక్ చేసుకుంటూ నార్మల్గా చూసుకుంటూ అన్నీ చక్కగా వీ కెన్ లీడ్ ఏ హెల్దీ లైఫ్. ఇక్కడ అన్ని షుగర్ టెస్ట్, కాల్షియం టెస్ట్, ఉమెన్స్ డే సందర్భంగా ఫైబ్రో స్కాన్స్ ఇవన్నీ చేయించారు. ఇవన్నీ టెస్ట్ చేయించారు. సార్ కూడా పర్సనల్గా తీసుకొని అన్ని హాలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తారనమాట. సార్ చాలా బాగా ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు బాగా అవేర్నెస్ కూడా వస్తుంది అందరికీ. ఇట్స్ క్రియేటింగ్ అవేర్నెస్ అమంగ్ ద ఎవ్రీవన్. అండ్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ ఇట్లా ట్రీట్మెంట్ తీయడం చాలా బాగుంది. సో మెడికల్ క్యాంపుల్లో ఫ్రీగా చెకప్ చేసుకున్నటువంటి మహిళ ఏస్తర్ గారు కూడా ఉన్నారు. ఆవిడ ఒపీనియన్ కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాము. చెప్పండి. నమస్కారం అండి. నా పేరు ఏస్తర్ అండి. నేను ఫిజికలీ హ్యాండిక్యాప్ని. మా ఇంట్లో మా చెల్లె కొడుకు ఇద్దరు మెంటలీ హ్యాండిక్యాప్. 2 సంవత్సరాలు జెనెటిక్ టెస్ట్ కోసం గవర్నమెంట్ చుట్టూ, మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ తిరిగి నేను ఒక పేషెంట్ని అలసిపోయాను. సో నన్ను నా పరిస్థితిని, మా చెల్లె పరిస్థితిని పరిస్థితులన్నీ కనుక్కొని డాక్టర్స్తో మాట్లాడి మరి తెలంగాణ చైర్మన్ గారు, తర్వాత డాక్టర్ ప్రభుకుమార్ గారు వాళ్ళు మాకు 2 సంవత్సరాల హెడ్ఏక్ని తీసేసి ఆ టెస్ట్ చేయడానికి చాలా సహాయం చేసినారు. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తల్లి పిల్లలు ఇద్దరు మెంటలీ హ్యాండిక్యాప్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ద్వారా అనేక మంది పేద మధ్యతరగతి మహిళలు, అదేవిధంగా అనేక మంది తమ అనారోగ్య సమస్యలను గురించి కూడా ఇక్కడికి వచ్చి డాక్టర్ తోటి నేరుగా మాట్లాడి వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను గురించి అడిగి తెలుసుకొని అందుకు అనుగుణంగా ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా ఇటీవలి కాలంలో బయట జనరల్ చెకప్లు చేసుకోవాలంటేనే వేల ఖర్చు అవుతుంది. కానీ ఎక్స్పెన్సివ్ టెస్టులను కూడా ఇక్కడ ఉచితంగా నిర్వహిస్తున్నారు. ప్రతి నెలలో ఒక రోజుని పేద మధ్యతరగతి వాళ్ళ కోసము ఫ్రీ కన్సల్టేషన్తో పాటు టెస్టులను కూడా నిర్వహిస్తున్నారు. వీరందరూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల ప్రజలు కూడా ఈ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా వైద్యులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.